ఆదికాండం 18వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చదువు. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా యెడల కనుపరిచిన నీ కృపను కనపరిచితిని. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది. అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేననిను. అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడెను. ఆయన మరి మేము చేరుకోవాలి ప్రభువా ఈ లోకంలో. ఆయన మరి ఈ లోకం ఎంతో విశాలమైనది ప్రభువా. అయితే నీ రక్షణ మరి మమ్మల్ని దాచే చోటు నీవై ఉన్నావు ప్రభువా. ఈ లోకం ఎంత మమ్మల్ని ఆయన తరిమి, మరి అపవాది మమ్మల్ని తరిమి నాయన తను లోపరుచుకోవాలని, మనం పాడు చేయాలని, నాశనం చేయాలని ఎన్ని విధాల ప్రయత్నం చేసిన నాయన, మేము ఎక్కడికో సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం కానీ అక్కడికి వెళ్ళలేము నాయన. అయితే ప్రభువా, ఈ చిన్ని ప్రాంతంలో, ఈ చిన్ని ఇంటిలో, ఈ చిన్ని గ్రామంలో మమ్మల్ని ఖాయమని దాయమని నీ కృపాస్త్రం మమ్మల్ని అప్పగించుకుంటున్నాం నాయన. నువ్వు వాగ్దానం చేస్తావు, నీవు ఆ చిన్న ఊరికి చేరు వరకు ఆ పట్టణాన్ని నాశనం చేయను. అది సోయారే ఉంది ప్రభువా. ఈ దినాన్ని మేము కూడా సోయారులో చేరినట్టు ప్రభువా కృప చూపించడం సహాయం చేయమని నాయన. వాక్యం సమీపిస్తున్నాం ప్రభువా. నేను మాట్లాడితే ప్రయోజనం ఉండదు. ఈ వాక్యం ద్వారా మీరు బిడ్డతో మాట్లాడడం సహాయం చేయండి. కుదిరిన పనుల ప్రభువును రక్షకుడైన ప్రభువే యేసుక్రీస్తునామమున బ్రతికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మహిమ గాక. మరి మీకు అన్నీ తెలిసిన విషయాలు మరి నేను ఏంటో చక్కగా చెప్పాల్సింది ఉండదేమో అనుకుంటున్నాను నేను. అయినా కానీ చిన్న ప్రయత్నం చేస్తాను. చాలా సంతోషం. మరి తమ్ముడు సాక్ష్యం చెప్తూ చాలా ఇబ్బందులు చెప్పాడు. చాలా మరి ఆయన కొన్ని చాలా షార్టేజ్ చెప్పాడు. మరి 2023లో మనకు ముందు కూడా ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి ఆయనకి ఆ ఫిజియోథెరపీ చేస్తున్నప్పుడు కొన్ని ఫోటోలు పెట్టినప్పుడు చాలా బాధ అనిపించింది. ఏంటి పరిస్థితి, ఎలా కుమారుడు మళ్ళా ఏంటి పరిస్థితి, చాలా ధైర్యంగా ఉన్న పరిస్థితి, ఎలాగా అని అనుకున్నప్పుడు మరి దేవుడు గొప్ప కృప చూపించి మరి ఆయన చిత్తం మరి బిడ్డ పట్ల ఉంది కనుక అందుకనే షాలేము రాజు ఆయన నిబంధనను ఎప్పుడైనా, ఆయన చేసిన నిబంధన ఎప్పుడైనా దాటిపోడు, మీరిపోడు. హల్లెలూయా. సరే, మంచిది. మరి ఈ సందర్భంలో మనం కొన్ని మాటలు చూద్దాం. అయితే ఈ సోయారుకు లోతు రాకముందు జరిగిన సంఘటన, అదే ఆదికాండం 18వ అధ్యాయం 20 వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ఇవన్నీ మీకు తెలిసినవే, అయినా కానీ మరొకసారి చదివి కొద్ది నిమిషాలు దీన్ని ధ్యానం చేద్దాం. మరియు యెహోవా 20 వచనం 18-20 వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందుననెను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టులతో సమానముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడాన్ని చెప్పినప్పుడు యెహోవా
సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదున నేను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయుదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనం చేయను. అతడింకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనం చేయదునని చెప్పగా, అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనం చేయను నేను. అందుకు అతడు, ఇదిగో ప్రభుతో మాట్లాడి తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనం చేయకుందుననగా, అతడు ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయకుందున నేను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. సరే, మంచిది. మరి అబ్రహాము లోతు నివసిస్తున్న ఆ ప్రాంతంలో సొదొమ గుమర్రా నుంచిన మొర్ర చాలా భయానకంగా మరి దేవుని సన్నిధికి వెళ్ళింది. ఎంత భయానకంగా వెళ్ళింది, సొదొమ గుమర్రా ఏ విధంగా ఉంది ఎంత మనకు తెలుసు. మనం మరి మీరందరూ దాని గురించి చాలా వర్తమానాలు చాలా సేవకుల దగ్గర విన్నారు. సరే, మరి బైబిల్ చెప్తున్న మొర్ర ఈ దినానికి సంబంధించిన ఈ చివరి దినాల్లో దేవుని రాక మరి వచ్చే దినాల్లో ఏ విధంగా ఉన్నదో ఆ దినంలో కూడా ఆ విధంగానే ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్న పాపాల గురించి ఇప్పుడు చూస్తున్న పాపాల కంటే భిన్నమైన పాపాలు అక్కడ ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఇంకా మన భారతదేశం కూడా ఇప్పుడే అనుమతించింది గే మ్యారేజెస్, అనగా స్వలింగ సంపర్కులు, వారికి వారు పురుషులు స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చని భారతదేశం కూడా అంగీకరించేసింది. ఇలా ఇంకా కొన్ని ముస్లిం దేశాలు ఇంకా అంగీకరించలేదు. అయితే మరి పాపము పెచ్చిమీరిపోతూ ఉంది. చాలా రకరకాల చిన్నలు పెద్దలు మరి తేడా లేకుండా మరి పాపానికి చాలా పలు విధాలుగా అది వికృత రూపం దాల్చిందని చెప్పడానికి ఏమాత్రం అతిశయలేదు. హల్లెలూయా. మరి అలాగే మనం చూసినట్లయితే లూకా సువార్త 17:26 కొన్ని మాటలు ఉన్నాయి. ఒకసారి అది చూడండి. మరి నోవహు దినాల్లో జరిగినట్లు అక్కడ కనపడుతుంది. నోవహు దినాల్లో జరిగినట్లే ఈ రోజున కూడా ఉంది. ఒకసారి